హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో టమాటా రోటి పచ్చడి చేస్తున్నానండి. టమాటా రోటి పచ్చడి చేసుకోవటం ఎంతమందికి అయితే వచ్చో నాకైతే తెలీదు. వచ్చిన వాళ్ళు మీరు చేసుకోండి, రానాళ్ళకు ఉంటారు కదా, వాళ్ళ కోసం, రానోళ్ళ కోసం నేను ఈరోజు టమాటా రోటి పచ్చడి చేసి చూపిస్తాను. వాళ్ళు నా ఛానల్లో, మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసే టమాటా రోటి పచ్చడి చూసుకుని చేసుకుంటారని నేను మొదలుపెట్టానండి. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు టమాటా రోటి పచ్చడి చేద్దాం. ఎలాగంటే ముందుగా టమాటాలు పచ్చిమిరపకాయలనేమో మజ్జిగ ఇరుచుకున్నాను. ఇదిగో ఇట్లాగా ఇరిచేసుకున్నాను కదా, ముందుగా వేయించుతాను, తర్వాత టమాటాలు వేయించుతాను. పచ్చిమిరపకాయ కళాయిలు వేసి నూనె వేసానండి, అవి బాగా వేయించుకుంటాను. పచ్చిమిరపకాయలు అండి మజ్జిగ ఇరవాలి, ఎందుకంటే మనకి టపాటపామని మన మీద పడకుండా, చింది మన మీద పడకుండా ఉండటం కోసం పచ్చిమిరపకాయలు మజ్జిగ ఇరిచి ఇలా వేయించుకోవాలి నూనెలో. వేయించుకున్న తర్వాత అవి పక్క బయటికి తీసేసుకుని టమాటా ముక్కలు వేసుకోవాలి. అందులో పచ్చిమిరపకాయలు అయితే వేగిపోయి నేను ఇందులో తీసేస్తానండి. టమాటా ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను కదా, ఇందులో వేస్తాను. వేసిన తర్వాత ఇందులో ఏం చేస్తానంటే కొద్దిగా పసుపు వేసాను కదా, ఇదిగోండి చింతపండు, ఉప్పు కూడా వేస్తాను ఇందులో. ఇదిగోండి ఉప్పు కూడా వేస్తాను ఇందులో. ఇవన్నీ వేసి బాగా తిప్పుకుంటానండి. నేను తిప్పుకుంటే చక్కగా మనకి మగ్గిపోతుంది అనమాట టమాటా ముక్కలు. నేను టమాటా ముక్కల్ని చక్కగా ఇలా తిప్పేసుకున్నాను. ఇదిగోండి చింతపండు కూడా వేసుకున్నాను. ఇవన్నీ కూడా మనకి ఉడుకుతాయి అనమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఒక 10 నిమిషాలు ఇలా వదిలేస్తాను. టమాటా ముక్కల్ని చక్కగా చిన్న చిన్నగా కట్ చేసుకుని నేను మిరపకాయలు వేయించిన ఆ బాండీలోనే ఆ నూనెలోనే వేసి ముక్కలు ఉడకబెట్టేశాను కదా, టమాటా ముక్కలు చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇటు మనం తీసుకుని పచ్చడి నూరుకోవటమే. ఇదిగోండి పచ్చడి నూరిన తర్వాత మీకు నేను మళ్ళీ చూపిస్తాను. టమాటా పచ్చడి ఎలా నూరాలి, ఎలా చేయాలి చూపిస్తున్నాను కదా. ఇప్పుడు ఈ పచ్చడి నూరేసిన తర్వాత చూపిస్తాను. అయితే ఇంక దీనిలో నేను నీళ్ళు పోయలేదు, నూనె కూడా మనం మిరపకాయలు వేసాం కదా, ఆ నూనె మాత్రమే. అయితే ఇది టమాటా రోటి పచ్చడి అండి. రోళ్ళు మనకి అందుబాటులో ఉన్నా ఇప్పుడు నూరే శక్తి లేదు కాబట్టి వీటిని ఏం చేస్తానంటే మిక్సీ గిల్లేస్తాను. అయితే ఇక పచ్చడి నూరిన తర్వాత మీకు నేను చూపిస్తానండి. ఇందులో జీలకర్ర, ఎల్లిపాయ కూడా వేసుకోవాలి. నేను ఆల్మోస్ట్ వేసేసుకున్నాను, అది కూడా వేసుకోండి. ఇదిగండి ఎంతో రుచికరమైన టమాటా రోటి పచ్చడి నేను రెడీ చేసేసాను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో. ఈరోజు చూసారా, దగ్గరగా కనిపిస్తుందా? అయితే మరి ఎలా చేయాలి అనేది మీకు నేను చేసి చూపించాను కదా, మీరు కూడా మీ ఇంట్లో అలా చేసుకోండి. ఇదిగోండి పచ్చడి. మరి ఇక బాయ్ అండి. ఈరోజు నేను ఈ వీడియో ఇంత తాపేస్తానండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, బాయ్.